అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉక్రెయిన్ లో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనాలపై సుంకాలను 500% పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనుంది. రష్యా చమురు కొనుగోలుదారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండవ స్థానంలో ఉంది. ఈ చమురు కొనుగోలుపై ట్రంప్ మొదటి నుంచి ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంపైనే గత ఏడాది భారత్ దిగుమతులపై 50% సుంకాలు విధించింది. మరోవైపు వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ లో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనాలపై సుంకాలను 500% పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనుంది. రష్యా చమురు కొనుగోలుదారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండవ స్థానంలో ఉంది. ఈ చమురు కొనుగోలుపై ట్రంప్ మొదటి నుంచి ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంపైనే గత ఏడాది భారత్ దిగుమతులపై 50% సుంకాలు విధించారు. మరోవైపు వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన. ఉక్రెయిన్ లో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. రష్యాపై ప్రెషర్ తీసుకొచ్చేందుకు బయలాటరల్ దానికి సంబంధించిన ద్వైపాక్షిక ఆంక్షల బిల్లు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనాలపై సుంకాలను 500% పెంచేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు. దాన్నే మన భాషలో ట్రంప్ టారిఫ్స్ అంటాము. దీనిపైన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రామ్ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ కూడా ప్రస్తుతం ఒక ఆందోళన రేకెత్తిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించినట్లు గ్రాహం కూడా తెలిపారు. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా పేర్కొన్నారు. ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు కూడా వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొని ఉక్రెయిన్ లో పుతిన్ చేస్తున్న ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధానికి భారత్, చైనా, బ్రెజిల్ పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నాయనేది కూడా ఆయన గ్రహం ఆరోపించారు. ఇకపై ఆ దేశాలు మాస్కో నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందని కూడా ఆయన చెప్పారు. రష్యాపై తాము విధించే ఆంక్షలను ఉల్లంఘిస్తే ఆయా దేశాలపై 500% టారిఫ్లు వేసే అధికారం ఉంటుందని కూడా గ్రహం తెలిపారు. ఈ బిల్లుపై త్వరతగినంత ముందుకు సాగుతామని కూడా తెలిపారు. యుద్ధం ఆపేందుకు సిద్ధం అంటూ పుతిన్ మాటలు చెబుతూనే అమాయకులను చంపుతున్నారంటూ కూడా గ్రహం ఆయన తీవ్ర స్థాయిలో వ్లాదిమిర్ పుతిన్ పైన కూడా ఫైర్ అయ్యారు. రష్యా చమురు కొనుగోలుదారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారతదేశం రెండో స్థానంలో ఉంది. ఈ చమురు కొనుగోళ్లపై ట్రంప్ మొదటి నుంచి కూడా ఆగ్రహం ఉన్నారు. ఈ విషయంపై గత ఏడాది భారత్ దిగుమతుల పైన కూడా 50% సుంకాలు కూడా ట్రంప్ టారిఫ్స్ ఆన్ ఇండియా అంటూ కూడా విధించారని కూడా ఆయన పేర్కొన్నారు. మరోవైపు వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా గమనార్హం. మొత్తానికి భారతదేశంతో పాటు అంటే రష్యాతోని భారత్ ఉన్న ఆ క్లోజ్నెస్ ని కూడా ఇలా చెడగొట్టాలనేది కూడా అమెరికా ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తుంది. మొన్న కూడా డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ నాకు అపాచీ హెలికాప్టర్లు కావాలి అని నన్ను అడిగాడంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అంటున్నాడు. మళ్ళీ సేమ్ టైం రష్యాతోని క్రూడ్ ఆయిల్ కొంటే దానిపైన నేను మళ్ళీ ట్యాక్సెస్ విధిస్తున్నానంటూ కూడా చెప్పడం గమనార్హము. దీంతో పాటు భారతదేశం పైన కూడా అత్యధికంగా సుంకాలు విధిస్తున్నానని కూడా ట్రంప్ మొన్న చేసిన కీలక వ్యాఖ్యలు కూడా మనందరం కూడా చూసాము. సో తాజాగా ఇది కావాలని డెలిబరేట్ గా ఇండియా, రష్యాకి ఉన్న మధ్యలో అంటే రష్యాకి ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే భారతదేశం కొంటుందో దాన్ని ఆపాలనేది కూడా ప్రత్యేకంగా ఎందుకంటే అమెరికా చూస్తుంది. దీంతో పాటు అమెరికాకి రెండు రకాలుగా అటు క్రూడ్ ఆయిల్ రష్యా నుండి కొనకుండా అమెరికా నుండి అంటే డాలర్ లో వీళ్ళు చేసే ట్రేడింగ్ ఆ క్రూడ్ ఆయిల్ కొనాలి. దానివల్ల అమెరికాకు కూడా ఆదాయం వస్తుందనేది కూడా
దాంతో పాటు రష్యాకి భారతదేశానికి కూడా క్లోజ్ అంటే ఒక మైత్రి అనేది ఉంటుంది, దాన్ని కూడా చెడగొట్టాలనే ప్రయత్నంలో అమెరికా ఇది కావాలని కూడా మరోసారి 500% టారిఫ్స్ ఆంక్షలు విధిస్తామనేది కూడా చెప్తున్న పరిస్థితి ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్పందన, అంటే ఇప్పుడు వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్న ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం భారత్ అమెరికా సంబంధాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది కదా, మరి భారత్ ఈ నిర్ణయంపై అధికారికంగా ఎలా స్పందించే అవకాశం ఉంది? డెఫినెట్లీ ఇప్పుడు దీనిపైన ఆయన రిపబ్లిక్ సెనేటర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు, కానీ అమెరికాలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ సెనేటర్ల ఆమోదం అనేది కూడా పొందవలసి ఉంది. దీంతో పాటు కాంగ్రెస్ అనేది ఏదైతే ఉందో సెనేటర్లతో పాటు దాంట్లో కూడా ఆమోదించాకే ఆ బిల్ అనేది కూడా కార్యరూపంలో వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అనౌన్స్ చేశాడో బయటికి చాలా మటుకు కూడా అవి బిల్లు రూపంలో అఫీషియల్ గా కూడా బిల్లు రూపంలో ఎప్పుడు కూడా దాల్చలేదు. సో ఈ నేపథ్యంలో భారతదేశాన్ని భయపెట్టాలని భారతదేశంతో పాటు రష్యా పైన డిపెండ్ అయ్యే దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన 500% సుంకాలు విధించాలని నిర్ణయించుకున్నామని ఒక భయపెట్టే ప్రక్రియ తప్ప దీనివల్ల అఫీషియల్ గా ఏదైనా కూడా బిల్లు రూపంలో బయటకు వస్తే తప్ప అప్పటిదాకా భారతదేశం వరి అయ్యే అవసరమే లేదు. అండ్ చైనా కూడా, అంటే చైనా పైన కూడా 500% సుంకాలు పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వాస్తవికంగా చూసుకుంటే చైనా నుండి అమెరికాలో చిన్న పిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా చైనా నుండే అమెరికాకి దిగుమతి అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో చైనా విషయంలో మాత్రము ఒకవేళ సుంకాలు విధిస్తే మాత్రము నష్టపోయేది అమెరికా అనేది మాత్రము ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చైనా పైన అమెరికా ఎక్కువగా కూడా డిపెండ్ అవుతూ వస్తుంది. ఇది ఒక ఉదాహరణ. చిన్న పిల్లలకి ఆడుకునే బొమ్మల నుండి, టాయ్స్ దగ్గర నుండి కూడా ఇంకా నెక్స్ట్ ఫార్మాసిటికల్ డ్రగ్స్ కానీ ఇర్రెస్పెక్టివ్ చాలా థింగ్స్, ఐరన్ కానీ ఇతరత్ర చాలా విషయాల్లో కూడా చైనా పైన అమెరికా ఆధారపడుతోంది. సో భారతదేశం ఒక్కదాన్ని బెదిరించకుండా చైనాతో పాటు బ్రెజిల్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే కాస్త భారతదేశము అలాగే మిగతా వాళ్లకు వార్నింగ్ ఇచ్చినట్టు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆలోచిస్తారనే ఉద్దేశం తప్ప ఇది వాస్తవికంగా ఇప్పుడు మళ్ళీ 500% టారిఫ్స్ మనం మొన్న కూడా చర్చించుకున్నాం. వాస్తవికంగా ఒకవేళ టారిఫ్స్ అనేటివి ఎక్కువ అవుతే అది పరోక్షంగా అమెరికా మార్కెట్ల పైన పడుతుంది. లోకల్ ఏదైనా గూడ్స్ ఇప్పుడు ఉదాహరణకి భారతదేశం పైన వాస్తవానికి 500% నిజంగానే ఒకవేళ సుంకాలు విధిస్తే అక్కడ $1 ఉన్న ప్రోడక్ట్ అది ఈక్వల్ టు $50 అవుతుంది. అది పరోక్షంగా అమెరికన్ సిటిజన్ల పైన కూడా ఆ భారం పడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మన లోకల్ ఫోక్ లాంగ్వేజ్ లో ఇది ఒక పిట్ట బెదిరింపులు అనే సామెత మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. స్పందన, రైట్, థ్యాంక్ యూ శ్రీ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.